మనం ఇప్పుడు బేసిక్ నెట్వర్క్ కమాండ్స్ అనేది చూద్దాం. ఇప్పటివరకు థియరీ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం ప్రాక్టికల్ పోదాం. నేను ఇప్పటివరకు ఏమేమి వాడినా నీ ఐపీ అడ్రస్, ఇంకా నీ మ్యాక్ అడ్రస్ తెలుసుకోవడానికి ఐపీ కాన్ఫిగ్ వాడినా. ఐపీ కాన్ఫిగ్ స్లాష్ ఆల్ అంటే సేమ్ అదే, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూపించు నాకు అని. ఉట్టి ఐపీ కాన్ఫిగ్ ఐపీ అడ్రస్ అది మాత్రమే ఇస్తుంది. ఆల్ కొట్టినాం అనుకో నీకు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీ మేనేజర్ గాడు వచ్చిండు, మీ మేనేజర్ గాడు వచ్చి అరే ఆ ప్రింటర్ ఢిల్లీలో ఉన్న ప్రింటర్ ఒకసారి కనెక్ట్ చేసి చూడు నువ్వు, అది కనెక్ట్ అవుతుందేమో అని అంటాడు. దానికి పింగ్ అనేది చేస్తావు. ట్రేస్ రూట్ అని ఒక కమాండ్ ఉంటుంది, ఎన్ఎస్ లుక్అప్ అని ఒక కమాండ్ ఉంటుంది. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను అనుకో నీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. లెట్సే ఈ పీసీ ఇక్కడ ఒక కనెక్షన్లో ఒక పీసీ ఉంది, ల్యాప్ని నువ్వు కార్పొరేట్ జాయిన్ అయిపోయినావు, ఒక సర్వర్ది కానీ ఒక పీసీది కానీ ఒక ల్యాప్టాప్ది కానీ నీకు ఐపీ అడ్రస్ తెలియదు. అప్పుడు ఏం చేస్తావు అంటే ఇందాక చెప్పినా కదా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని కొడతావు. అక్కడ IPv4 అడ్రస్ వచ్చేస్తుంది. ఇది నేను చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను అనుకుంటున్నా. సో అయిపోయింది, చాలా మస్తు ఎక్కువ అయిపోయింది. 3.91 అని నీకు తెలిసిపోయింది. ఇప్పుడు పింగ్ అనే ఒక కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, పింగ్ ఎప్పుడు వాడతాము అంటే మీ మేనేజర్ గాడు లెట్సే నీ దగ్గరకు వచ్చిండు, అరే ఢిల్లీలో ఉండే హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో చూడు వాళ్ళకి ప్రింటర్ పని చేస్తలేదంట, ట్రబుల్ షూట్ చేయి అంటాడు. అరే ఢిల్లీలో ఉండే ప్రింటర్ని నేను ఈడికెళ్ళి ఎట్లా ట్రబుల్ షూట్ చేయను? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆన్ ఉందా లేదా తెలుసుకోవాలి. అది ఆన్ ఉందా లేదా తెలుసుకోవాలి అని నువ్వు అంటే నువ్వు ఫస్ట్ దానికి పింగ్ చేయాలి. మనం పింగ్ చేసి చూద్దాం ఒకసారి. పింగ్ చేసి చూసినాం అనుకో నీకు క్లియర్గా అర్థమవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ప్రింటర్ ఐపీ అడ్రస్ పింగ్ 192.168.2.91. పింగ్ పోతుంది ఇప్పుడు ప్రస్తుతం. పింగ్ పోతే రిప్లై వస్తుంది. ఇగో పింగ్ నుంచి రిప్లై వచ్చింది చూడు, పింగ్ 192.168.2.91 నాకు రిప్లై వచ్చింది. మనం ఇప్పుడు లైవ్లో చేసి చూద్దాం, సో దట్ నీకు సిమ్యులేషన్లో చేసి చూద్దాం, సో దట్ నీకు ఇంకా ఎక్కువ మంచిగా క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయం అనేది. ఓకేనా? ఇది కొంచెం చిన్నగా చేద్దాం, మళ్ళీ ఒకసారి అదే కమాండ్ ఓపెన్ చేద్దాం. ఇగో నేను పింగ్ అని టైప్ చేసి ఎంటర్ చెయ్యంగానే ఇక్కడ ఒక ప్యాకెట్ డెవలప్ అయింది చూడు. అంటే ఏంటి, అరే నా పేరు 3.91 2.91 రిప్లై ఇవ్వురా బాడకో నాకు అని. సో ప్లే అవుతుందా చూడు. ఫస్ట్ అది ఎక్కడ పోతుంది, నీ రౌటర్కి పోతుంది. నీ ఆఫీస్లో ఉండే, నీ ఇంట్లో ఉండే రౌటర్ నీ ఆఫీస్లో ఉండే రౌటర్కి పోతుంది. అక్కడి నుంచి ఢిల్లీ ఆఫీస్లో ఉండే రౌటర్కి వెళ్తుంది ఆ ప్యాకెట్. ఓకేనా? అక్కడి నుంచి ప్రింటర్కి పోతుంది చూడు. ప్రింటర్ ఏం చేస్తుంది, ఆ ప్యాకెట్ తీసుకొని ఓకే నేనున్న బతికే ఉన్నానా లేకపోతే నేను నా ఇంటర్నెట్ పని చేస్తుందా లేదా, ఓకే 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 నేను రిప్లై పంపిస్తాను ఇంకి అని చెప్పి రిప్లై పంపిస్తుంది. ఎవరికి పంపిస్తుంది? మళ్ళీ ఢిల్లీలో ఉండే రౌటర్కి పంపిస్తుంది. అక్కడ కూడా నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషనే. 2.91 అంటే 2.91 నుంచి రాదు, ఇక్కడ 2.1 దీనిది ఐపీ అడ్రస్ ఏదైతే ఉంది చూడు, రౌటర్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంది చూడు 2.1 అని చెప్పి అక్కడ నుంచి రిప్లై వస్తుంది నీకు ఈ రౌటర్కి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకు నీ పింగ్ సాటిస్ఫైడ్. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నీకు అర్థం కాకపోతే ఏం బాధ ఏం లేదు, టెన్షన్ పడకు, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన కమాండ్ ట్రేస్ రూట్. ట్రేస్ రూట్ అనే కమాండ్ చూద్దాం. ట్రేసర్ట్ అంటారు యూజువల్గా. సో 168.2.91 కదా, రైట్. ఇప్పుడు ట్రేస్ రూట్ అంటే ఏంటంటే మామ, ఇందాక నేను చెప్పినా కదా, ఒక ఫస్ట్ నీ పీసీ ఒక రౌటర్కి పంపిస్తుంది, ఆ రౌటర్ ఇంకొక రౌటర్కి పంపిస్తుంది, ఆ రౌటర్ వెళ్ళి ప్రింటర్కి పంపిస్తుంది కదా, దీనినే మనం ట్రాక్ చేస్తాం. లెట్సే ఒక సర్వర్ కానీ ఒక పీసీ కానీ ఒక ఇది పని చేస్తలేదు అని వాడు అన్నాడు అనుకో, ప్రాబ్లం ఎక్కడుంది, మన ఆఫీస్ నుంచి ఇంటర్నెట్ వెళ్ళట్లేదా, వాళ్ళ ఆఫీస్లో ఇంటర్నెట్ రావట్లేదా, ఏంటి వాళ్ళ రూటర్ ప్రాబ్లమా మన రౌటర్ ప్రాబ్లమా, ఎక్కడ ఇంటర్నెట్ రావట్లేదు అని తెలుసుకోవడానికి ఇది. ఇప్పుడు నేను ప్లే చేశాను చూడు, ఇన్ని ఎందుకు పోతున్నాయి అనేది దాని మీద నువ్వు టెన్షన్ పడకు. సింపుల్ థింగ్ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ ట్రేసర్ట్ అని వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు రౌటర్కి ఒక ప్యాకెట్ నీ పీసీ పంపిస్తుంది, రౌటర్ జవాబు పంపిస్తుంది, ఓకే నా వరకు వచ్చేసింది రా బై ప్యాకెట్, ఇది కన్ఫర్మేషన్. ఆ రౌటర్ మళ్ళీ ఇంకొక రౌటర్కి నెక్స్ట్ రౌటర్కి పంపిస్తుంది. ఆ రౌటర్ ఏం చేస్తుంది, ఓకే నా దగ్గర కూడా ప్యాకెట్ వచ్చేసింది రా బై అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుంది. మళ్ళీ ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి నీ యాక్చువల్ ఏదైతే డెలివరీ ఎవరికి పంపించాలనేది
దానికి పంపిస్తుంది. నీకు ఫస్ట్ 3.1కి వెళ్ళిందని చూపిస్తుంది చూడు. 3.1 ఏంది? మన రౌటర్. నేను 3.91 నెట్వర్క్లో ఉన్నా, 3.0 నెట్వర్క్లో ఉన్నా. నా గేట్వే 3.1. సో రిప్లై వచ్చింది. మన నెక్స్ట్ పాయింట్ ఏంటి? పింగ్ అయిపోయింది, ట్రేసెట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఎన్ఎస్ లుకప్. మనం ఎన్ఎస్ లుకప్ గురించి చూద్దాం. ఎన్ఎస్ లుకప్ ఎందుకు వాడతారు అంటే, నెక్స్ట్ ఇంకొంతసేపట్లో నీకు డిఎన్ఎస్ అనే ఒక టాపిక్ వస్తుంది మామ. దాంట్లో ఈ కమాండ్ వాడతారు. ఇప్పుడు ఐపీ అడ్రస్లు ఎట్లయితే చెప్తున్నానో, ప్రతి సర్వర్కి ఒక పేరు కూడా ఉంటుంది. నీ ల్యాప్టాప్కి కూడా ఒక పేరు ఉంటుంది, నా ల్యాప్టాప్ కూడా ఒక పేరు ఉంటుంది కదా. లెట్స్ ఏ డిఎన్ఎస్. ఇప్పుడు నేను గూగుల్ తెలుసు కదా నీకు, google.com యొక్క ఇది ఏంటి చూద్దాం, ఐపీ అడ్రస్ ఏంటో చూద్దాం. google.com అని కొట్టాను అనుకో, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. google.com ఐపీ అడ్రస్ ఇది అని చూపిస్తుంది. google.comది డిఎన్ఎస్ ఉంటుంది కదా, అది చూద్దాం. google.comది యూజువల్గా డిఎన్ఎస్ ఇది 8.8.8.8. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఎన్ఎస్ లుకప్ ఎప్పుడు వాడతావు అంటే, ఇంకొక ఇప్పుడు ప్రింటర్ ఉంది, ప్రింటర్ ఐపీ అడ్రస్ తెలుసు, దాని పేరు తెలీదు. లేకపోతే ప్రింటర్ పేరు తెలుసు, ఐపీ అడ్రస్ తెలీదు. అట్లాంటి టైంలో ఎన్ఎస్ లుకప్ అనేది వాడతాము. చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి నీకు ఆ ఐపీ అడ్రస్ తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు పింగ్ చేస్తావు అన్నట్టు. ఇక్కడ ఫోకస్ చేయి. ఇంటర్వ్యూ క్వశ్చన్లో వాడు నేను ఏం అడుగుతాడు తెలుసా? ఒక కంపెనీ కంప్యూటర్ నీకు ఇచ్చాము, దానికి వైఫై కనెక్ట్ అయ్యి ఉంది. నువ్వు గూగుల్ క్రోమ్, నువ్వు ఏ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయకుండా దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా టెస్ట్ చేయని అంటాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ఇట్లనే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పింగ్ అని కొట్టి గూగుల్ది ఏదైతే ఐపీ అడ్రస్ ఉంచోడు 8.8.8.8 అది కొట్టాలి. నీకు రిప్లై వచ్చిందనుకో, నీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టు. నీకు రిప్లై రాలేదు అని అనుకో, నీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనట్టు. అంత సింపుల్ అన్నమాట.